మనల్ని రక్షించిన ఆ ప్రియ ప్రభు వారిని, ఆ ప్రేమ కలిగిన దేవుణ్ణి ఈ ఉదయకాల సమయంలో సంఘంగా మనందరం చేరి ఆయన ఆరాధన చేస్తూ ఆయన్ని స్తుతించాలని మనందరం చేరి వచ్చుండగా, ఆరాధనకు సహాయకరంగా దైవ గ్రంథంలో నుండి 107వ కీర్తనలో నుంచి కొన్ని లేఖన భాగాలు మనం చదువుకుందాం. పాత నిబంధనలో 107వ కీర్తన 20వ వచనం, 20వ చరణం, 21, 22 ఈ 3 చరణాలని మనందరం కలిసి చదువుదాం. చదవగలిగిన వాళ్ళందరూ నాతో పాటు కలిసి చదవండి. 20, 21, 22. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించెను. ఆయన కృపను బట్టియు నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టియు వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. వారు కృతజ్ఞతార్పణలు చెల్లించుదురుగాక. ఉత్సాహ ధ్వనితో ఆయన కార్యములను ప్రకటించుదురుగాక. చాలు. దీనికి సహాయకరంగా క్రొత్త నిబంధనలో నుండి ఒక లేఖన భాగాన్ని పేతురు తను రాసిన మొదటి పత్రికలో నుంచి ఒక లేఖన భాగాన్ని మనం చదువుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం ఆఖరి భాగాన్ని నేను చదువుతున్నాను. 2:24 ఆఖరి భాగం. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. చాలు. ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప రక్షణను బట్టి ఈ ఉదయకాల సమయంలో మనం ఆయన్ని స్తుతించాలని, ఆయన ఆరాధన చేయాలని, ఆయన మహింపరచాలని మనందరం సిద్ధపడి చేరి వచ్చి ఉండగా, ఇప్పటి వరకు పాటల ద్వారా మంచి అర్థవంతమైన పాటలు మనం పాడుకొని దేవుణ్ణి స్తుతిస్తూ దేవుని మహింపరచగలిగాం. అయితే ప్రభు బలలో పాలు పంపులు పొందటానికన్నా ముందు దైవ గ్రంథంలో నుంచి కొన్ని లేఖన భాగాలు మనం చదువుకున్నాం. 107వ కీర్తనలో మనం చదువుకున్న లేఖన భాగాల్లో అక్కడ సారికి కనపడే మాట ఏంటంటే, ఒకసారి గమనిద్దాం. 107వ కీర్తనలో 8వ వచనం, అలానే 15వ వచనం, 21వ వచనం, 31వ వచనం, 8, 15, 21, 31 ఈ 4 వచనాల్లో కూడా ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక అన్నమాట అక్కడ మనం చదువుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో కూడా మనం దేవుణ్ణి స్తుతించటానికి, ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి వచ్చాం. ఆయన కృపను బట్టే మనం ఇక్కడికి చేరి వచ్చాం. ఈ 107వ కీర్తన మనం ఆలోచన చేస్తే, ఇశ్రాయేలీయుల ప్రజలని దేవుడు ఏ విధంగా విడిపించాడో, ఎలాంటి పరిస్థితుల్లో వారి పట్ల కృప చూపించి వారిని విమోచించి, వారిని నడిపించి, వారికి ఒక గొప్ప మార్గాన్ని ఏర్పాటు చేసి ఆయన వాళ్ళని ఎలాగూ బాగు చేశాడో ఆ విషయాలన్నీ వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటూ ఆయన చేసిన ఈ గొప్ప ఆశ్చర్య కార్యాలను బట్టి ఆయన మనందరం స్తుతిద్దాం అని చెప్తూ బహుశా ఈ కీర్తన రాసుంటారు. ఈ ఉదయం మనం చేరి వచ్చిన మనందరం కూడా భక్తులు రాసిన కీర్తనలు మనం పాడుకుంటూ ఆయన్ని స్తుతించాం. అయితే వ్యక్తిగతంగా మన జీవితాల్లో నుంచి, మన హృదయాల్లో నుంచి కూడా మనం దేవుణ్ణి స్తుతించేవారిగా ఉండాలి. అందుకే ప్రారంభ 3 వచనాలు నేను చదువుతున్నాను చూడండి. 107వ కీర్తన ప్రారంభ 3 వచనాల్లో, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. తర్వాత రాయబడిన మాటలో, యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక. తర్వాత, విరోధుల చేతిలో నుండి ఆయన విమోచించిన వారును, తూర్పు నుండి, పడమటి నుండి, ఉత్తరము నుండి, దక్షిణము నుండి, నానా దేశముల నుండి ఆయన పోగు చేసిన వారును ఆ మాట పలుకుదురుగాక. ఎవరు పడితే వాళ్ళు ఏదో పలకమంటే పలికే మాట కాదు ఇది. తన స్వతహాగా ఆయన కృపను అర్థం చేసుకొని, ఆయన కృప ద్వారా, ఆయన చేసిన గొప్ప ఆశ్చర్య కార్యం ద్వారా, ఇక్కడ మనం ప్రారంభ 3 వచనాల్లో ఉంది కదా, విమోచింపబడిన వారు ఆ మాట వాళ్లే పలుకుతారు.
ఎంత చక్కగా ఉంది ఆ మాట. యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక. ఆయన దయాళుడని, ఆయన ఎంతో కృప చూపిస్తాడని, ఆయన నిత్యము ఉండే కృప ఆయనకు ఉందని ఆయన్ని వాళ్ళంతట వాళ్ళే నోరు తెరిచి ఆయన్ని స్తుతిస్తారు, ఆ మాట పలుకుతారు. విరోధుల చేతిలో నుండి ఆయన విమోచించిన వారు, ఆయా ప్రాంతాల నుండి, తూర్పు నుండి, 4 దిక్కుల నుండి, నానా దేశాల నుండి ఆయన పోగు చేసిన వారు ఆ మాట పలుకుదురుగాక. ఈ ఉదయకాలం మనం కూడా ఈ మాటలు, మనం నోరు తెరిచి ఈ పాటలు, ఈ కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం వెనకమాల ఉద్దేశం ఏంటంటే, ఆయన మనల్ని విమోచించాడు. ఆయన మనల్ని విరోధుల చేతిలో నుంచి విమోచించాడు. ఆయన మనకు గొప్ప ఆశ్చర్యకార్యాలు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు మన జీవితాల్లో చేశాడు. వాటిని జ్ఞాపకం చేసుకుంటూ మనం ఆయన్ని స్తుతించేవారిగా, ఆయన ఆరాధన చేసేవారిగా, నోరు తెరిచి ఆ మాటలు పలికేవారిగా మనందరం చేరువచ్చాం కదా. ఒక దేవుని సేవకుడు చెప్తూ ఈ మాట ఈ విధంగా అన్నాడు. దేవుణ్ణి ఆరాధన చేయటానికి ఆదివారం మనందరం కూడి చేరి వస్తున్నప్పుడు మనందరం కూడా ఆయన్ని స్తుతించాలి, ఆయన్ని ఆరాధన చేయాలి అని చెప్తూ, ఆయన మన కొరకై చేసిన కార్యాలను, అవి ఆశ్చర్య కార్యాలను, అవి మనం జ్ఞాపకం చేసుకుంటూ మనం ఆయన్ని స్తుతించాలి. ఆయన యొక్క గుణలక్షణాలు, ఆయన గొప్పతనం, ఆయన మహాత్యం, ఆయన ఔన్నత్యం ఏంటో మనం జ్ఞాపకం చేసుకుంటూ, అర్థం చేసుకుంటూ ఆయన ఆరాధన చేయాలి అని ఆ దేవుని సేవకుడు అన్నాడండి. ఆరాధన అంటే ఆయన ఎవరో అది గ్రహించి, ఆయన ఎలాంటి వాడో, ఆయన గొప్పతనం ఏంటో, ఆయన యొక్క లక్షణాలేంటో, ఆ లక్షణాలను మనం అందరం గుర్తెరిగి వాటిని మన నోటి ద్వారా పలకటమే, అదే ఆరాధన. కృతజ్ఞతాస్తుతులు, దేవుణ్ణి స్తుతించటం అంటే ఆయన మన కొరకు చేసిన ఆశ్చర్య కార్యాలన్నింటినీ జ్ఞాపకం చేసుకొని, నువ్వు నాకు ఈ గొప్ప కార్యాలు చేసావు ప్రభువా, ఇక్కడి నుంచి నన్ను విడిపించావు, ఈ విషయంలో నన్ను బాగు చేసావు, నాకు గొప్ప రక్షణ ఇచ్చావని ఆయన మనకిచ్చిన భాగ్యాలను, మన కొరకై చేసిన ఆశ్చర్య కార్యాలను, వాటిని జ్ఞాపకం చేసుకొని మనం చేసేదే కృతజ్ఞతాస్తుతి. మనం నోరు తెరిచి మాట్లాడేదే అదే కృతజ్ఞతాస్తుతి. మనందరం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే పౌలు భక్తుడు కూడా కొరింథీయులకు తన మొదటి పత్రిక రాస్తూ 11వ అధ్యాయంలో అక్కడ చాలాసార్లు రాయబడిన మాట, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకు, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకు. ఈ ఉదయం మనం చేరి వచ్చిన ఏకైక ఉద్దేశం అదే, దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలని. ఆయన గుణలక్షణాలేంటో జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన మనకు చేసిన ఆశ్చర్య కార్యాలేంటో జ్ఞాపకం చేసుకోవాలి. గుణలక్షణాలను బట్టి మనం నోరు తెరిచి ఆ గుణలక్షణాలను, ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని మన నోరు తెరిచి మాట్లాడి హృదయపూర్వకంగా ఆ మాటలు చెప్తుంటే అది దేవుని ఆరాధన చేసినట్టు. మన కొరకై ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలను నా జీవితంలో, మన జీవితాల్లో, మన కుటుంబ జీవితాల్లో ఆయన చేసిన గొప్ప కార్యాలను, మేలుల్ని జ్ఞాపకం చేసుకుంటూ మనం నోరు తెరిచి ఆ మాటలు పలకటం, అదే దేవుణ్ణి స్తుతించినట్టు. నోరు తెరవటం, ఆ మాట పలుకుదురుగాక, ఆ మాట పలుకుదురుగాక. ప్రభునందు ప్రియులారా, ఈ 107వ కీర్తనలో ఆయన వారికి ఎలాంటి ఆశ్చర్య కార్యాలు చేశాడు, ఎలాగూ వారి పట్ల కృప చూపించాడు, ఆయన కృపను బట్టి ఎలాగూ ఆయన గొప్ప కార్యాలు వారి జీవితాల్లో చేశాడు అని కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ, ఆ సంగతులే మనకు మనం అన్వయించుకుంటూ మనం దేవుణ్ణి స్తుతించేవారిగా ఉందాం. 107వ కీర్తన 4వ చరణాన్ని నేను చదువుతున్నాను. వాడు అరణ్యమందలి ఎడారి త్రోవను తిరుగులాడుచుండిరి, నివాసపురమేదియూ వారికి దొరకకపోయెను. ఆకలి దప్పుల చేత వారి ప్రాణము వారిలో సొమ్మసిల్లెను. అయితే వాళ్ళు అలాగూ అరణ్యంలో ఉన్నప్పుడు, నివాసపురం ఏదీ లేని స్థితిలో ఉన్నప్పుడు, ఆకలి దప్పుల చేత సొమ్మసిల్లిపోతున్నప్పుడు దేవుడు వారి పట్ల కృప చూపించాడు, వారికి ఆశ్చర్య కార్యాలు చేశాడు. 9వ వచనంలో 2వ భాగంలో, ఆకలి గొనిన వారి ప్రాణమును ఆయన మేలుతో నింపి ఉన్నాడు. అందుకని వాళ్ళందరూ ఒక చోట చేరి, బహుశా ఆయన కృపను బట్టి, ఆయన మనకు చేసిన ఆశ్చర్య కార్యాలను బట్టి మనందరం ఈ మాట పలుకుదాం, ఆయన్ని స్తుతిద్దాం, ఆయన జ్ఞాపకం చేసుకుందాం, ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం, కృతజ్ఞత అర్పణలు చెల్లిద్దాం అని చెప్పి వాళ్ళందరూ ఆ మాటలు పలుకుతూ దేవుణ్ణి స్తుతించుంటారు. దాసత్వంలో నుండి, చెరలో నుండి వాళ్ళని విమోచిస్తూ ఆ అరణ్యంలో గుండా వాళ్ళు నడిచి వస్తూ ఉన్నప్పుడు వాళ్ళని దేవుడు ఏ విధంగా భద్రపరిచాడో,
ఆ ఎడారి త్రోవలో మార్గం సరిగ్గా లేని ఆ మార్గంలో వాళ్ళు నడుస్తూ ఉన్నప్పుడు దేవుడు వారి పట్ల ఆశ్చర్య కార్యాలు చేసి ఒక మంచి త్రోవను వారిని నడిపించాడు, చక్కని త్రోవను వారిని నడిపించాడు. ఆకలిగొన్న వారికి ఆయన ఆహారం పెట్టాడు. ఆయన మనకు గొప్ప కార్యాలు చేశాడు. మనందరూ ఈ మాట పలుకుదాం. ఆయన మనకు చేసిన ఆశ్చర్య కార్యాలను బట్టి, అది ఆయన కృపను బట్టే. ఆయన కృపను మనమేదో ఇక్కడ చాలాసార్లు వాళ్ళు చెప్తూ అంటారు. 6వ వచనంలో, ఆ తర్వాత 13వ వచనంలో, ఆ తర్వాత 19వ వచనంలో, ఆ తర్వాత 28వ వచనంలో వాళ్ళందరూ మమ్మల్ని విడిపించు ప్రభువా, మేము కష్టాల్లో ఉన్నాం, శ్రమల్లో ఉన్నాం, మమ్మల్ని విడిపించాయా అని ప్రార్థన చేస్తే దేవుడు వారి పట్ల కృప చూపించి వారికి ఏ ఏ పరిస్థితుల్లో ఉపశమనం కావాలో ఆయన వారికి దయచేశాడు. అది మొదటగా వారికి మంచి మార్గాన్ని ఆయన వారికి ఏర్పాటు చేశాడు అన్న మాటను మనం జ్ఞాపకం చేసుకుంటూ, అలానే మరొక లేఖన భాగాన్ని కూడా మనం చదువుదాం. 107వ కీర్తనలోనే ఆయన వారికి ఎలాంటి ఆశ్చర్య కార్యాలు చేశాడు అన్న విషయాలు మనం చూస్తూ 107వ కీర్తన 11వ చరణాన్ని నేను చదువుతున్నాను. బాధ చేతను ఇనుప కట్ల చేతను బంధింపబడిన వారై చీకటిలోను మరణాంధకారములోను నివాసము చేయువారి హృదయము, కృంగిపోయిన హృదయము, సహాయుడు ఎవరూ లేకపోయిన హృదయాలు. అయితే దేవుడు వారిని ఏం చేశాడు? 14వ చరణంలో వారి కట్లను తెంపివేసి చీకటిలో నుండి మరణాంధకారములో నుండి ఆయన వారిని రప్పించెను. ఆయన కృప ద్వారా దేవుడు మనకు చేసిన ఈ ఆశ్చర్య కార్యాలని మనం మరలా జ్ఞాపకం చేసుకుంటూ ఈ మాట పలుకుదాం. ఆయనంతో కృపగలవాడు, ఆయనంతో దయగలవాడు, ఆయనకి నిత్యముండే కృప ఆయనకుంది అని ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం, కృతజ్ఞతార్పణలు అర్పించుదాం అని వాళ్ళందరూ సమూహంగా చేరి ఈ పాట ఎత్తి ఆయన స్తుతిస్తున్నారేమో. చీకటి ఇనుప కట్ల చేత కదా, బాధ చేతను ఇనుప కట్ల చేతను వాళ్ళు బంధింపబడిన వారికి, బందీలుగా ఉన్న వారికి దేవుడు గొప్ప స్వాతంత్రాన్ని ఇచ్చాడు. సరైన త్రోవలో వాళ్ళు నడవలేని పరిస్థితుల్లో ఉండగా దేవుడు వాళ్ళని చక్కని త్రోవలో నడిపించాడు. దాసత్వంలో, బందీ గృహాల్లో వాళ్ళు ఉన్నప్పుడు దేవుడు వారికి గొప్ప స్వాతంత్రాన్ని ఆయన వారికి అనుగ్రహించాడు. ఈ కార్యాలన్నీ వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు నానా దేశాల నుండి మనల్ని దేవుడు పోగు చేశాడు. మనందరం ఈ మాట పలుకుదాం, ఆయన మనకు చేసిన ఆశ్చర్య కార్యాలను బట్టి, ఆయన కృపను బట్టి కదా. అలానే మరొక భాగాన్ని కూడా మనం చదివితే ఇదే 107వ కీర్తనలో మనం ఈ మాటలు మనం చదువుదాం. చూడండి, 17వ వచనాన్ని నేను చదువుతున్నాను. 17వ చరణం. బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేతను తమ దోషము చేతను బాధ తెచ్చుకొందురు. భోజన పదార్థములన్నీ వారి ప్రాణమునకు అసహ్యమాయను. వారు మరణద్వారములను సమీపించుదురు. మరణానికి చేరువలో ఉన్నప్పుడు వాళ్ళని దేవుడు ఏం చేశాడు? 20వ చరణం మనం ఇందాక చదువుకున్నాం. తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. మరణానికి దగ్గరగా ఉన్న వారిని దేవుడు తన కృపను బట్టి, వీళ్ళకేదో దేవుడు అలాంటి ఆధిక్యత కలిగించాలి, వీళ్ళు ఆ మరణానికి సమీపంగా ఉండకూడదు, వాళ్ళలో ఉన్న గొప్ప లక్షణాలను బట్టి, లేదంటే వాళ్ళు చేసిన పనులను బట్టి వీళ్ళు మరణానికి వెళ్ళకూడదని వారిని బట్టి దేవుడు వారిని బాగు చేయలేదు. కానీ ఆయన కృపను బట్టి మాత్రమే దేవుడు వారికి ఆశ్చర్య కార్యాలు చేశాడు, వారిని బాగు చేశాడు. కాబట్టి బాగుపడిన మనందరం వాస్తవానికి మరణానికి సమీపంగా ఉండాలి, కానీ మనలందరినీ దేవుడు బాగు చేశాడు. బాగు చేయబడిన మనందరం ఈ చోట చేరి ఈ మాట మనం పలుకుదాం, ఆయన కృపను బట్టే ఈ ఆశ్చర్య కార్యాన్ని దేవుడు మనకు చేశాడు అని. ఆ తర్వాత మరొక లేఖన భాగాన్ని కూడా మనం చదివితే 107వ కీర్తనలో ఈ మాటలు కూడా మనం చదవచ్చు. 107వ కీర్తన 25 నుంచి నేను చదువుతున్నాను. ఆయన సెలవీయగా తుఫాను పుట్టెను, అది దాని తరంగములను పైకెత్తెను. వారు ఆకాశం వరకు ఎక్కుచూ అగాధమునకు దిగుచూ నుండిరి. శ్రమ చేత వారి ప్రాణము కరిగిపోయెను. మత్తులైన వారి వలె వారు ముందుకు వెనకకు దొర్లుచు ఇటు అటు తూలుచుండిరి. ఎటుతోచక ఉన్నారు. అయితే దేవుడు తనకు ఉన్న కృపను బట్టి ఆయన వారికి చేసిన ఆశ్చర్య కార్యం 30వ వచనంలో మనం చదువుదాం.
అవి ఆ తుఫానులు దాని తరంగములన్నీ అణిగిపోయినాయి, అవి నిమ్మళమైనవి. వాళ్ళు సంతోషించారు. వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించాడు. మనల్ని దేవుడు మనకి కోరిన రేవుకు మనల్ని నడిపించాడు. రండి మనందరం ఇక్కడ గ్యాదర్ అయ్యి ఈ మాట మనం పలుకుదాం. ఆయన కృపను బట్టి దేవుడు మనకు చేసిన ఈ ఆశ్చర్య కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకొని మనం నోరు తెరిచి ఈ మాట పలుకుదాం. ఆయన్ని స్తుతిద్దాం, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం, కృతజ్ఞతార్పణలు చెల్లిద్దాం అని వాళ్ళందరూ ఎంతో సంతోషంతో కదా, ఉత్సాహధ్వనితో ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలను వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రచురపరుస్తున్నారు. చనిపోవటానికి, మరణానికి సమీపంగా ఉన్నాం, మా దేవుడు మమ్మల్ని బాగు చేశాడు. ఇరుకు మార్గంలో, ముళ్ళతో ఉన్న మార్గాల్లో, ఆ సరైన మార్గం, సరైన ప్రయాణం చేయలేని స్థితుల్లో దేవుడు చక్కని త్రోవలో మమ్మల్ని నడిపించాడు. మేమందరం సంతోషంతో మా దేవుని మేము స్తుతిస్తాం, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. బందీలుగా ఉండిపోయాం ఇనప కట్ల చేత, మేము బాధపడుతూ ఉన్నప్పుడు మా దేవుడు మాకు స్వాతంత్రాన్ని ఇచ్చాడు, మమ్మల్ని విడిపించాడు. మేము సంతోషంతో ఆయన్ని స్తుతిస్తాం, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. దేవుడు మేము కోరుకున్నట్లుగా ఒక మంచి గమ్యానికి, ఒక మంచి రేవుకి, మా జీవితాల్లో ఉన్న తుఫానులు వాటన్నిటినీ నిమ్మలపరిచాడు. మేము ఆయన్ని స్తుతిస్తాం, ఆయన్ని ఆరాధన చేస్తాం అని వాళ్ళు పాడుతూ, వాళ్ళు నోరు తెరిచి చెప్పిన మాటలు ఇవన్నీ. ఈ మాటలు ఈ ఉదయకాల సమయంలో మనందరం ఆలోచన చేస్తూ ఉండగా, ఆ రోజు ఇశ్రాయేలీలనైతే దేవుడు వారి మొర, కష్టకాలమందు వారు పెట్టిన మొర విని, శ్రమకాలమందు వాళ్ళు తాళలేక వాళ్ళు దేవునికి పెట్టిన మొర విని ఆయన వారిని విడిపించాడు, విమోచించాడు, బాగు చేశాడు, స్వాతంత్రాన్ని ఇచ్చాడు, గమ్యాన్ని చేర్చాడు, మంచి చక్కని త్రోవలో నడిపించాడు. కానీ మనమేమీ నోరు తెరిచి ఆయనకేం మొరపెట్టలేదు. మరణానికి, నరకానికి సమీపంగా ఉన్న మనల్ని కదా పేతురు రాస్తూ అంటాడు, మీరు గొర్రెల వలె త్రోవ తప్పిపోయి ఉన్నారు, మనకిష్టమైన మార్గాల్లో మనం చెదిరిపోయి ఉన్నాం, పూర్తిగా తొలగిపోయి ఉన్నాం, బొత్తిగా నశించిపోయి ఉన్నాం. కానీ అలాంటి మనల్ని ఆ రోజు దేవుడు తన వాక్కును పంపి వారిని బాగు చేశాడు. కానీ మనల్ని అయితే దేవుడు తన కుమారుణ్ణి పంపి కదా, పాత నిబంధనలో ఇశ్రాయేల్ ప్రజలకి ఆయా ప్రవక్తల ద్వారా దేవుడు తన మాటలు ఇచ్చి, వారి నోట మాటలు ఉంచి దేవుడు వారికి అలాంటి విమోచన, అలాంటి విడుదల, అలాంటి గొప్ప భాగ్యాన్ని అనుగ్రహించాడు. దేవుడు మన కొరకు ఏమీ మాట పంపలేదు, కానీ సాక్షాత్తు తన ఏకైక కుమారుణ్ణే మన కొరకు ఈ భూలోకానికి పంపించి మనల్ని బాగు చేశాడు. అందుకే పేతురు పత్రికలో మనం చదివాం కదా, ఆయన పొందిన గాయాల ద్వారా మనకి స్వస్థత కలిగింది, స్వస్థత కలిగింది. ఈ ఉదయకాలం ఆయన గాయాల ద్వారా మనం స్వస్థత పొందిన వారమై మంచి త్రోవలో నడుస్తున్నాం. మంచి ఆహారం, ఆత్మీయ ఆహారం, భౌతిక